చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడున్నా సరే అధికారంలో ఉంది అంటే ఎప్పుడు కూడా ప్రజలను లెక్క చేయదు. ఈరోజు సోమశల జలాశయంలో 67 టీఎంసీ ఉంది, కండలేరు జలాశయంలో 55 టీఎంసీలు ఉన్నాయి. సోమశల దక్షిణ కాలువ కింద పొదలకూరు మండలంలో పంటలు ఎండిపోతున్నాయి, కండలేరు కింద ఉన్నటువంటి కాగితాలపూడి దగ్గర పంటలు ఎండిపోతున్నాయి. అదేమంటే మా సోమిరెడ్డి నేను లిఫ్ట్ పెడతానని చెప్పి లిఫ్ట్ అంటే ఏంటంటే అన్ఆడిటెడ్, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కానీ ఆయన ఉన్నప్పుడు రాజుగోలపాడు దగ్గర ఒక లిఫ్ట్ అన్నాడు, కండలేరు దగ్గర ఒక లిఫ్ట్ అన్నాడు, తాత్కాలిక లిఫ్ట్లు అన్ని మోటార్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి కొట్టేసేసి దానికి బిల్లులు చేసుకోవడం తప్ప ఈరోజు ఈ జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించి ఏ విధంగా ఉంది పరిస్థితి అని అంటే నేరుగా కాలువలకు సంబంధించి ఎస్టిమేట్లు వేసుకోవడం, దొంగ బిల్లులు చేసుకోవడం తప్ప కాలువలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఎంత ధైర్యం ఉంటే నేను మీడియాకు కూడా ఆధారాలతో సహా చూపించాను. మేనేజర్గా ఉండేటువంటి వ్యక్తి ఇరిగేషన్లో నేరుగా ఫోన్పే ద్వారా అకౌంట్లు కొట్టించుకున్నాడు కాంట్రాక్టుల దగ్గర అంటేనే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? రైతులకి ప్రభుత్వం ఏమైనా వాళ్ళ గురించి ఆలోచన చేస్తుందా? కేవలం రైతుల యొక్క ఆలోచనలను విస్మరించి, రైతు ప్రయోజనాలను విస్మరించి, కాలువల పనులు చేయకుండానే దొంగ బిల్లులు చేసుకుని కోట్లాది రూపాయలు దోచుకునేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి వ్యవసాయం పట్ల ఎంత నిర్లక్ష్యం ఉంది, రైతాంగం పట్ల ఎంత ఏకీభావం ఉందనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలందరి ఆలోచనలతో పోరాటం చేస్తాం. కాబట్టి ఆ పోరాటాన్ని ప్రారంభించే ముందు దానికి అవసరమైనటువంటి సమాయత్తమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దలు శైలజానాథ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ జిల్లాకు విచ్చేసి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాన్ని అందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చినందుకు వాళ్ళిద్దరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి వివరించవలసిందిగా కోరుతున్నాను.